నీలాంటి ఆడదాన్ని ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ ఏ మగాడు కూడా ఇష్టపడడు. కానీ ఈరోజు నువ్వు చేసిన పనికి నా మనసులో నువ్వు చాలా చాలా నీచమైన స్థాయికి దిగజారిపోయావు. బావా ప్లీజ్ నువ్వలా మాట్లాడకు. నన్ను బావా అని పిలిచే అర్హత కూడా నీకు లేదు. అలా అనొద్దు బావా. నువ్వంటే నాకు ప్రాణం బావా. నా ప్రేమ నీకు మాటల్లో చెప్పలేను. నీకోసం నేను చచ్చిపోమన్నా చచ్చిపోతానని చెప్తున్నాను. అయితే చచ్చిపో, అయితే చచ్చిపో, అయితే చచ్చిపో. బావా జోక్ చేయకు. నువ్వు నిజంగా చచ్చిపోమంటే నేను ఈ క్షణమే చచ్చిపోతాను. ఏయ్ ఆపు. ఈరోజు మీరిద్దరూ చేసిన పనికి మీకు క్యారెక్టర్ లేదని ఫిక్స్ అయిపోయాను. బావా 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 ప్లీజ్ నువ్వు అలా చీప్గా చూడకు. ఏయ్, మీ అమ్మ ఇలాంటిది కాబట్టే తట్టుకోలేక మా మామయ్య వదిలేసి వెళ్ళిపోయాడు. ఏ మగాడైనా ఒక ఆడపిల్ల పద్ధతులు, తన కట్టుబొట్టును చూసి గౌరవిస్తాడు, తన సంస్కారం చూసి ఇష్టపడతాడు. కాని ప్రేమించాలంటే కేవలం తన వ్యక్తిత్వాన్ని చూసి మాత్రమే ప్రేమిస్తాడు. నేను చెప్పిన ఈ 3 క్వాలిటీస్ కూడా లేని నిన్ను చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. అసలు నీతో మాట్లాడడానికే నాకు అదోలా ఉంది. ఇప్పుడు చెప్తున్నాను మౌనిక, రాసి పెట్టుకో. నేను నిన్ను అసహించుకుంటున్నాను. నీలాంటిది ఆడపిల్లగా పుట్టడం ఆడజాతికి అవమానం. బావా నువ్వు నన్ను అసహించుకోకు. నువ్వు ఇలా మాట్లాడితే నాకేదోలా ఉంది. నీ కాళ్ళు పట్టుకుంటా. ఛీ! నువ్వు నా కాళ్ళు పట్టుకోకు. నీ స్పర్శ తగిలినా నేను మలినమైపోతాను. బావా ప్లీజ్ బావా. డ్రామాలాడింది చాలు. బావా తప్పైపోయింది బావా. నేను చేసిన తప్పుకి క్షమాపణ అడుగుతున్నాను. ఒక్క అవకాశం ఇవ్వు బావా. నేను ఖచ్చితంగా మారుతాను. నువ్వా మారతావా? ఎన్ని అవకాశాలు ఇవ్వాలి? పుట్టుకతో వచ్చిన అలవాట్లు అంత తేలిగ్గా మారవు. లేదు బావా లేదు. నేను నేను నిజంగానే నిన్ను ప్రేమించాను. నా ప్రేమ నిజంగానే నిజమైంది బావా. నువ్వు చెప్పేదంతా అబద్ధం. నువ్వు చిన్నప్పటి నుంచి నిజంగా నన్ను ఇష్టపడేదానివే అయితే ఇంకో పెళ్లి చేసుకొని చక్కగా అత్తారింటికి వెళ్ళి భర్తతో హ్యాపీగా ఉండేదానివి. నేను నీకు దక్కకపోయినా కొత్త జీవితాన్ని మొదలుపెట్టి నలుగురికి ఆదర్శంగా ఉండేదానివి. ఇలా నలుగురిని చెడగొట్టేలా ఉండేదానివి కాదు. నేను చెప్పినట్టు నువ్వు పెళ్లి చేసుకొని పద్ధతిగా ఉంటే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లా ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పనికి నిన్ను ఎప్పటికీ నమ్మను. బావా బావా ఇక నుంచి నేను మారుతాను బావా. నన్ను నమ్ము బావా ప్లీజ్. మారతాను అంటున్నావు. ఏం మారుతావు నువ్వు? మళ్ళీ ఇంకో కొత్త ప్లాన్ వేసి డ్రామా ఆడతావా? నిజంగా నువ్వు మారాలంటే ముందు వెనక ఆలోచించకుండా పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపో. నీ భర్త నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండు. అప్పటి వరకు నువ్వు మారతావని నాకు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా నేను నమ్మను. ఇంకెప్పుడు నా జీవితంలోకి రాకు. ఆడదానివి కాబట్టి కేవలం మాటలతో వదిలేస్తున్నాను. ఛీ! బేబీ బాగా గట్టి పెట్టాడు కదా, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? మారతారా లేదా? చంపేస్తాను. నోర్మీరా. మౌనిక 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 నేను చెప్పేది వినమ్మా. మౌనిక ఆగు. మౌనిక
పైగా రాజేష్ మాటలకి బాగా హర్ట్ అయినట్టుంది. నీ బొందే నీ బొందా. వీళ్ళు చేసింది మామూలు పాపిష్టి పనా? రాజేష్ ఎంత గడ్డి పెట్టినా వీళ్ళు మారే రకాలు కాదు. కొన్ని జన్మలు పుట్టుకతోనే సిగ్గులేని జన్మలు. అంత ఈజీగా మారరు. పద. ఏమండి, ఇప్పుడు నేను చేయించిన వంటలు మా అమ్మకి ఖచ్చితంగా నచ్చుతాయి. వాణి, అదేంటి నీకు విషయం తెలీదా? ఏ విషయం అండి? మా అమ్మ కోసం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఐస్ క్రీమ్ అన్నీ రెడీ చేసి పెట్టాను. అను అక్కడ పెరుగన్నం తిని ఎలా ఉందో. మనం వెళ్ళినప్పుడే ఇంటికి తీసుకొచ్చేసుంటే అసలు ఇక్కడ దాకా వచ్చుండేదే కాదు. అను, త్వరగా రామ్మా. నీకిష్టమైన వంటకాలన్నీ చేయించాను. కడుపు నిండా తిందువు గాని దా. వాణి, నేను చెప్పేది ఒకసారి విను. ఏంటో చెప్పండి. అను ఇంట్లో లేదు. ఇంట్లో లేకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళింది? సంజయ్ ఇంటికి వెళ్ళింది. మళ్ళీ సంధ్య ఇంటికి ఎందుకు వెళ్ళింది? అమ్మా వింధ్య, అను సేఫ్గా సంధ్య ఇంటికి వెళ్ళింది కదా? వెళ్ళింది మావయ్య, ఏ ప్రాబ్లం లేదు. వింధ్య, మళ్ళీ నువ్వు బలవంతంగా అనుని సంధ్య వాళ్ళ ఇంటికి పంపించావా? లేదత్తయ్య, అదే వెళ్ళింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అది అక్కడ ఉండలేక కదా ఇక్కడికి వచ్చింది. చిన్నపిల్లని చెప్పి చూడకుండా నువ్వు పంతానికి వెళ్ళి ఇలా పనిష్మెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు. మళ్ళీ ఏమని బెదిరించావు? ఏమని భయపెట్టావు? నేనేం బెదిరించలేదు, భయపెట్టలేదు అత్తయ్య. నీ మాటల్ని నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. నువ్వు ఏం చెప్పినా నా కొడుకు తలూపుతాడేమో కానీ నేను మాత్రం తలూపను. నేనుండగా మా అమ్మ అక్కడ బాధపడుతూ ఉంటే నేను ఇక్కడ చూస్తూ ఊరుకోలేను. అత్తయ్య, మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. ఇక నువ్వేం మాట్లాడకు. ఒట్టు గిట్టు అని నాకు అడ్డుపడ్డావు. ఆ రోజే నేను గట్టిగా మాట్లాడి మా అమ్మని నేను ఇక్కడికి తీసుకొస్తే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చుండేదే కాదు. సంధ్య తన మీద చేయి చేసుకుంటే ఏడ్చుకుంటూ వచ్చిన అమ్మాయిని మళ్ళీ నువ్వు పంపిస్తావా? నా కంఠంలో ప్రాణం ఉండగా అది ఏడవడానికి వీల్లేదు, అక్కడ నలిగిపోవడానికి వీల్లేదు. నువ్వు ఇప్పుడు ఎన్ని చెప్పినా నాకు అడ్డుపడ్డా నేను మాత్రం ఆగను. మా అమ్మని తీసుకొచ్చే తీరుతాను. నా మాట వినండి అత్తయ్య, మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. పక్కకు జరుగు వింధ్య. మర్యాదగా చెప్తున్నాను, పక్కకు జరుగు. ఇప్పుడు ఎవరు చెప్పినా నేను వినను. నేను వెళ్ళి మా అమ్మని తీసుకొస్తాను. తప్పుకో, పక్కకు తప్పు. అత్తయ్య, అమ్మా వింధ్య, ఇప్పుడు ఎవరు చెప్పినా మీ అత్తయ్య వినే పరిస్థితుల్లో లేదమ్మా. వదిలే. అమ్మాను, ఏం జరిగిందమ్మా? ఇంటికి వెళ్ళిందానివి తిరిగి ఇక్కడికి రావడం ఏంటి? పైగా భూమికి సారీ చెప్పడం ఏంటి? వాణి గారికి సంధ్య నీ మీద చేయి చేసుకుందని తెలిస్తే ఎక్కడ ఇంటికొచ్చి తుఫాను సృష్టిస్తుందా అని నేను భయపడ్డానమ్మా. అసలు ఈ విషయం వాణి గారికి తెలుసా లేదా? చెప్పమ్మా అను, ఏదో జరిగింది. ఈ సంధ్యా వింధ్యని అస్సలు నమ్మడానికి వీల్లేదు. ఉండు, నేనిప్పుడే వాణి గారికి ఫోన్ చేస్తాను. వద్దు, వాణికేం ఫోన్ చేయొద్దు. నేను వచ్చాను కదా, సారీ కూడా చెప్పాను కదా, ఇంకొదిలే. ఏంటమ్మా వదిలేసేది? సంధ్య నీ మీద చేయి చేసుకుంటే నేనే తట్టుకోలేకపోతున్నాను. ఈ విషయం తెలిస్తే వాణి గారు తట్టుకుంటారా? నేను వాణి గారికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. నానమ్మా, ఈ విషయం వాణి గారికి తెలుసు. తెలిసినా వాణి గారు సైలెంట్గా ఉన్నారా? ఆవిడ అంత నిశ్శబ్దంగా ఉన్నారంటే నాకే ఆశ్చర్యం వేస్తోంది.
వాళ్ళ అమ్మని కొడితే వాణి గారు ఊరుకుంటారా? వాణి గారేంటో ఆవిడ కోపం ఏంటో నాకు బాగా తెలుసమ్మా. నిన్ను సంధ్య కొట్టిందని తెలిస్తే ఈ పాటికి ఆవేశంతో వచ్చేస్తారు. సంధ్య 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 ఎక్కడున్నావు? అదిగో వాణి గారు వచ్చేశారు. అత్తయ్య రండి, ఎప్పుడొచ్చారు? రండి కూర్చోండి అత్తయ్య. శ్రీజ వెళ్ళి వాటర్ తీసుకురా. చాలు, చేసిన మర్యాదలు చాలు. మా అమ్మని ఏడిపించింది చాలు. అత్తయ్య అది అను, వెళ్దాం పద. వాణి నాకు తెలుసు తల్లి, నిన్నెంతలా బాధ పెడుతున్నారో. స్నేహితురాళ్ళిద్దరూ కలిసి నిన్ను ఎన్ని బాధలు పెడుతున్నారో నాకు బాగా తెలుసు. వాణి గారు, దేంతో నాకేం సంబంధం లేదండి. అప్పటికి నేను చెప్పాను. కానీ ఈ ఇంట్లో నా మాట ఎవరైనా వింటే కదా, మీ మనవరాల్ని మీరు తీసుకెళ్ళిపోండి. ఎంత ధైర్యం ఉంటే నువ్వు మా అమ్మ మీద చేయి చేసుకుంటావు? నీ ఇంటికొచ్చి ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేక, పప్పన్నం తినలేక, ఆకలితో అలమటిస్తుందని చెప్పి నేను ఎంత బాధపడ్డానో, రాత్రంతా నిద్రపోకుండా ఎంతలా ఆలోచించానో అసలు మీకేం తెలుసు? నువ్వు మా అమ్మ మీద చేయి చేసుకుని చాలా తప్పు చేశావు. నేను అదే మాట చెప్పానండి, కానీ వింటేగా. చూడు, వాణి గారికి ఆవేశం వస్తే ఎవరి మాట వినని చెప్పానా? ఇప్పుడేం సమాధానం చెప్తావు? బెల్లం కొట్టిన రాయిలాగా అవలా మౌనంగా ఉంటావేంటి? ఎప్పటికైనా చేసిన తప్పుకి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అలా కోపంగా చూస్తే శ్రీకరం భయపడతాడేమో, శ్రీజ భయపడుతుందేమో. నేను భయపడను. వాణి గారు, సంధ్య వింధ్య కలిసి అనుని ఇంట్లో పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అంత పెద్దింట్లో ఉండే అమ్మాయి ఇంత చిన్నింట్లో ఉండలేదండి. మీ మనవరాలు బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. సంధ్య, మర్యాదగా నువ్వు చేసిన పనికి సారీ చెప్పు. అత్తయ్య, మీరు సారీ చెప్పమంటే నేను 100 సార్లు సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ అనుని ఇక్కడికి తీసుకొచ్చింది నేను కాదు. తెలుసు, జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని చిన్నపిల్లాన్ని చూడకుండా నీ స్నేహితురాలు అనుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. అత్తయ్య, ఆ రోజు వింధ్య తీసుకొచ్చిందేమో కానీ ఈరోజు అనుయే ఇక్కడికొచ్చింది. కావాలంటే అనుని అడగండి. ఎందుకు సంధ్య డ్రామాలు ఆడుతున్నావు? ఏడుస్తూ మా ఇంటికి వచ్చిన అమ్మాయి వింధ్య బలవంతంగా ఇక్కడికి లాక్కు రాకుండానే తనంతట తానే వచ్చేసిందా? ఇలాంటి మాటలు నీకు వింధ్యకి చాలా బాగా వచ్చు. ఎంతైనా గొప్ప స్నేహితురాళ్ళు కదా. అమ్మాను, మనం వెళ్దాం పద. ఏంటమ్మా? వాణి, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటమ్మా అలా అడుగుతున్నావు? సంధ్య నిన్ను కొట్టింది కదా, మీ అమ్మ నిన్నిక్కడికి బలవంతంగా తీసుకొచ్చింది కదా. అబ్బా వాణి, ఆవిడ చెప్పింది నిజమే. లేదు, నిన్నేదో బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. నువ్వసలు ఎవ్వరికి భయపడాల్సిన అవసరమే లేదమ్మా. అవునమ్మా, నేను కూడా అదే చెప్పాను. నువ్వెవ్వరికీ భయపడద్దు. నేనేం భయపడట్లేదు వాణి, నాకు నేనుగా వచ్చాను. నేను చాలా గ్రేట్ అని ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు వెళ్ళిపోవాని. అమ్మా, నువ్వసలు కొత్తగా గ్రేట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడం ఏంటి? నీకేదో మాయ మాటలు చెప్పారు వీళ్ళందరూ. నేనే ఇష్టంగా ఇక్కడికి వచ్చాను, ఇక్కడే ఉంటాను. ఇంతకు ముందు నాదే మిస్టేక్, అందుకే ఆవిడ నా మీద చేయి చేసుకుంది. తప్పేముంది? కాసేపు ఫీల్ అయ్యాను, ఇప్పుడు కోపం పోయింది. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు. అది కాదమ్మా, నువ్వసలు ఇక్కడ ఉండలేకపోతున్నావు కదమ్మా. పైగా నువ్వు ఇంట్లో లేకపోతే నేను కూడా అసలు అక్కడ ఉండలేకపోతున్నాను. ప్లీజ్ వాణి, ఇంకొద్ది రోజులే కదా, నేను వచ్చేస్తానులే. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ అడ్జస్ట్ అవుతాను.
నీకసలు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఏముందమ్మా? అసలు నువ్వు ఎవ్వరి మాయమాటల్లో పడొద్దు. అయ్యో వాణి, నేను ఇష్టంతో వచ్చానని చెప్తుంటే నువ్వు వినవేంటి? అసలు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. ఏం చెప్పావు మా అనుకి? స్నేహితురాళ్ళిద్దరూ కలిసి ఏం నూరిపోశారు? తను ఎందుకలా మాట్లాడుతుంది? నేను అదే అడిగానండి, కానీ ఏమీ చెప్పలేదు. అన్యం పుణ్యం ఎరగని పాపని మాయ చేసి ఒక్క రోజుకే ఇలా తయారు చేశారు. అత్తయ్య, ఇందులో నా ప్రమేయం కానీ వింధ్య ప్రమేయం కానీ ఏమీ లేదు. మీరు మీ మనవరాల్ని తీసుకెళ్లాలనుకుంటే హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. వాణి ప్లీజ్, నువ్వు వెళ్ళిపో. ఇక్కడ డిస్కషన్ పెట్టకు. నేనే చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. నాకు అర్థమవుతుంది. నువ్వు వింధ్య కలిసి అనునేదో బ్లాక్మెయిల్ చేసి తన చేత ఇలా చెప్పిస్తున్నారు. గుర్తు పెట్టుకో సంధ్య, అను ఇంకొక్కసారి కంటతడి పెట్టినా, ఏడుస్తూ నాకు ఫోన్ చేసినా ఈ వాణి ఏంటో నీకు చూపిస్తాను. నీకు వింధ్యకి నేనిస్తున్న ఫైనల్ వార్నింగ్ ఇదే. ఇక్కడ మా అమ్మ బాధపడితే మీరిద్దరూ బాధపడాల్సి వస్తుంది. అను, సడన్ గా ఏం జరిగింది? అంత ఆవేశంగా వెళ్ళావు, మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చావు. ఇప్పుడు మీ నాన్నమ్మ వచ్చి ఇంటికి రమ్మని పిలిచినా కానీ నువ్వు వెళ్ళట్లేదేంటి? పాప అంతగా అడుగుతుంటే వెళ్ళొచ్చు కదా. నేనేమో మా అను గ్రేట్ అనిపించుకోవాలనుకున్నాను, కానీ నువ్వేం గ్రేట్ కాలేదే. భూమియే గ్రేట్. లేదు, నేను వెళ్ళను. ఇక్కడే ఉండి గెలిచి చూపిస్తాను. మాటి మాటికి గెలుస్తా గెలుస్తా అంటుంది. దేని మీద గెలుస్తుంది? ఎవరి మీద గెలుస్తుంది? ఈ అనుకేమైంది? అమ్మా అను, అను! వదినా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఏం లేదు శ్రీజ. అనుని తిట్టకుండా కొట్టకుండా తన రూట్లోకే వెళ్ళి భూమి కంటే ది బెస్ట్గా ఉండాలని అనుకి చిన్న టాస్క్ పెట్టింది మా వింధ్య. దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని అను భూమి కంటే బెస్ట్ అనిపించుకోవాలని ట్రై చేస్తుంది. ఉంటే మంచిదే కదా. అదే మేము కోరుకుంటున్నాం. అమ్మా, అను సిస్టర్ కంటే నేను దేంట్లో గ్రేట్ అమ్మా? నాకేముందని ఎందుకు తంతు నాకు పోటీ పెడుతున్నారు? నేను చాలా సింపుల్ గానే ఉంటాను కదా. సింప్లిసిటీకి మించిన గొప్పతనం ఎక్కడా ఉండదు భూమి. వింధ్య కూడా అనులో కోరుకునేది నాలో ఉన్న సింప్లిసిటీనే. చూద్దాం ఏం జరుగుతుందో. నీకోసం నేను చచ్చిపోమన్నా చచ్చిపోతానని చెప్తున్నాను. అయితే చచ్చిపో. ఈ రోజు నుంచి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను నమ్మను. నిన్ను జీవితాంతం నమ్మను. నా దరిదాపుల్లోకి కూడా రానివ్వను. ఏంటి మౌనిక, కన్నీళ్ళే? నీకేనా? వామ్మో వామ్మో వామ్మో. చిన్నే, ఇలా రావే. ప్రపంచంలో 7 వింతలే ఉన్నాయనుకున్నాం కదా, 8వ వింత చూస్తావా? అదిగో మౌనిక కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. మౌనిక, మీరు కాపురాలు కూల్చేవాళ్ళు, కొంపలు కూల్చేవాళ్లే గాని ఇలా కన్నీరు కార్చేవాళ్ళు కాదే. అసలు మీ తల్లి కూతుల వల్ల ఇంకెవరైనా ఏడవాలి గాని మీరు కొత్తగా ఏడవడం ఏంటి? రైసాన్ని పిచ్చి పట్టిందా నీకు? నా కూతురు ఏడుస్తుంటే ఇంకా ఏడిపిస్తావా? అమ్మ మౌనిక, నువ్వు ఏడవద్దు తల్లి. ఒక్కగానొక్క కూతురు నా కళ్ళ ముందు కంట తడి పెడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను.
నాకు కొంచెం టైం ఇవ్వవా? ఏదో ఒక ప్లాన్ వేసి రాజేష్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. ఏదో ఒక కుట్ర చేసి నీ ప్రేమని గెలిపిస్తానమ్మా. చాలమ్మా చాలు. నా జీవితాన్ని నువ్వు దిగజార్చింది చాలు. నీకంటూ క్యారెక్టర్ ఉందా అని బావ నన్ను అడిగాడు. నీ మాట విని ఈరోజు నేను చేసిన పనికి బావ నన్ను ఎంత హీనంగా చూస్తున్నాడో తెలుసా? కనీసం ఒక ఆడపిల్లగా కూడా నన్ను కన్సిడర్ చేయడం లేదు. ఇంకా అసలు నేను ఎందుకు బతకాలమ్మా? ఇది మాత్రం నిజం మౌనిక. అత్త, నా మాట విని మీ తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి విషం తాగో లేకపోతే ఫ్యాన్ కురేసుకునో అర్జెంటుగా చచ్చిపోండి. మీరిద్దరూ బ్రతికితే భూమికే భారం. రేయ్, చంప పగలగొడతాను. వెళ్ళిక్కడి నుంచి. అమ్, అయ్యి చిని, వీణ్ణి నువ్వు కంట్రోల్ చేస్తావా లేదంటే నేను చంపి పాతైనా? సన్నీ, నువ్వు ఆగు చిన్ని. మౌనిక, నీ ఏడుపు కంటిన్యూ చేయి. అమ్మా మౌనిక, నువ్వు ఏడవద్దమ్మా, నేనున్నాను కదా. నువ్వు ఉండబట్టే కదా నా జీవితం ఇలా అయింది. మౌనిక, అలా మాట్లాడుతున్నావేంటమ్మా? మమ్మీ, ఆ, నన్ను టచ్ చేయొద్దు. నేను మాట్లాడాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను నీతో మాట్లాడాలి. నిన్నే ఇంతసేపటి నుంచి పిలుస్తుంటే కనీసం పలకవే. ఇంతసేపు నువ్వు నన్ను పిలిచావా? నాకు తెలీదమ్మా. మా భూమి అయితే అమ్మా అని పిలుస్తుంది, కానీ నువ్వు నన్ను అలా పిలవలేదు కదా. నేను నిన్ను అమ్మ అని ఎందుకు పిలుస్తాను? నువ్వు మా అమ్మవి కాదు కదా.